హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఇందిరమ్మ ఎల్ఐసి ఇండ్లకు లక్కీ డ్రా అయితే మొదలైందనమాట. ముందుగా నాంపల్లి, రాజేంద్రనగర్, కుత్బులాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ నియోజకవర్గాలలో ఈరోజు లక్కీ డ్రా తీయడం ప్రారంభించారు. కేటగిరీ ప్రకారంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ ప్రకారంగానే మనకు చిట్టీలు అయితే తీయడం స్టార్ట్ చేసారు. ఆల్రెడీ చాలామంది లైవ్ టెలికాస్ట్లో చూసే ఉంటారు. అయితే వచ్చిన వాళ్ళకి సంతోషం, రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎలిజిబుల్ ఉండి రాని వాళ్ళంటే మనకి ఇప్పుడు ఇచ్చేది 7,400 ఫ్లాట్లకి, మరి ఎలిజిబుల్ అయిన వాళ్ళు 40,000 పైన ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉంటారంట. నిరాశపడొద్దు. నెక్స్ట్ రెండో విడత ఉంటుంది. రెండో విడత కూడా తొందరనే 10 రోజులనే మొదలు పెడతాం, అప్పుడు మీకు అవకాశం ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. అయితే వీళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. కాకపోతే వీళ్ళకి 10,000 రూపీస్ వాపస్ ఇస్తారా ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అయితే ట్విస్ట్లు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఇండ్లు ఎవరికైతే వచ్చినాయో, పేరు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేస్తారంట. ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే వాళ్ళకి సొంత స్థలం ఉందా, సొంత ఫ్లాట్ ఉందా, ఇట్లా ఈ కోణంలో వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారంగా మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. దానిలో ఒక్కోసారి రిజెక్ట్ అయిన వాళ్ళు, ఒకవేళ రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ప్లేస్లో ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారంట. అట్లనే మనకు టైం తొలి లక్ష ఇవ్వాలి కదా, ఫస్ట్ లక్ష టోటల్గా 4 విడతలు కదా, ఫస్ట్ లక్షకి 15 రోజులు టైం ఇస్తారంట. 15 రోజుల్లో ఇవ్వకపోతే, ఒకవేళ కట్టకపోతే వాళ్ళ ప్లేస్లో కూడా ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తారంటే ఇది ఒక ట్విస్ట్ అనే. ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది కూడా కొంచెం ట్విస్టే అనిపిస్తుంది. మరి చూద్దాం రేపటి నుంచి అప్డేట్స్ ఏ విధంగా వస్తాయో, లక్కీ డ్రా వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి మెసేజ్లు, ఎట్లాంటి వాళ్ళు ఆన్సర్ చేసిరు అనేది మనకి తెలియాల్సి ఉంది. ఈరోజు అయితే కొంతమంది ద్వారా తెలిసింది, మనకి తెలిసిన వరకు నేను చెప్తున్నాను ఈరోజు. అయితే నెక్స్ట్ రెండో విడత అయితే ప్రారంభిస్తారు 10 డేస్లో అని చెప్తున్నారు. కొంతవరకు గుడ్ న్యూస్. కొంతవరకు సిటీలో ఈ ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. 6 లక్షలు అయితే కొంతమంది కట్టుకోగలుగుతారు. కొంతవరకు ఉపయోగమే. కొంతమందికి రెంట్కి 10,000, 7,000 కట్టుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ ద్వారా మనము కట్టుకోవచ్చు. బ్యాంక్ లోన్ తీసుకుంటే అదే మనము లోన్ కట్టుకోవచ్చు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదేమైనా సిటీలో ఇల్లు ఉంటే చాలు, కష్టపడి కట్టుకుందాం అనే వాళ్ళకి కొంచెం ఉపయోగపడమే ఇది. కాకపోతే లక్షల్లో ఉన్నారు నిరుపేదలు. వీటిని కూడా తీసుకొని లేని వాళ్ళు కదా, ఈ 6 లక్షలు కట్టుకొని లేని వాళ్ళకు లక్షల్లో ఉన్నారు. నిరుపేదలు చాలామంది ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏమో నిరుపేదలకు మేము ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ పేదలకైతే కాకపోవచ్చు, నిరుపేదలు చాలామంది ఉన్నారు, లక్షల్లో మంది. మనం L2లో ఉన్నవారు మనకు క్యూర్ పరిధిలోనే మనకు 10 లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో ఒక 5 lakhs తీసేద్దాం అనర్హులకి, ఒక 5 lakhs 4 lakhs అయితే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి క్యూర్ పరిధిలో 23,000 అవి దసరా వరకు ఇస్తామని చెప్తున్నారు. కానీ వాటి సంగతి ఇస్తామని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళకి, ఈ నిరుపేదలకైతే ఈ ప్రభుత్వం అయితే ఇల్లులు కట్టేటట్టు లేదు. సింగిల్ బెడ్రూమ్ ఎల్ఐజీ టవర్ అయినా కానీ, డబుల్ బెడ్రూమ్ అయినా ఈ ప్రభుత్వం అయితే కట్టేటట్టు లేదు. మరి వీళ్ళ నెక్స్ట్ ప్రాసెస్ ఇది నిరంతర ప్రక్రియ. మరి టార్గెట్ అనేది 6 లక్ష, అది లక్ష ఇండ్లు టార్గెట్ కాబట్టి నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. ఇది రెండో విడత, మూడో విడత ఉంటుందంట. మరి ఈ రోజుకైతే ఇదే అప్డేట్. మరి ఇల్లు దీంట్లో లోన్స్ అది సదుపాయం ఇప్పుడు మనకి ఇల్లు కేటాయించిన వాళ్ళకి బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అంట. ఒక 10 years తర్వాత అమ్ముకోవడానికి కుదరదు, రెంట్కి ఇవ్వడానికి కూడా కుదరదు. 10 years తర్వాత అమ్ముకోవచ్చు కూడా అని చెప్తున్నారు. మరి చూద్దాం. మరి రేపటి నుంచి మరిన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూనే ఉంటాను. ఇందిరమ్మ ఇండ్లు, మిగతా సంక్షేమ పథకాలపైన అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.